ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చట ఏంటిదంటే ఏంటిది అసలు గిట్లా అవుతుందని అస్సలే అనుకోలేదు. అరే దీని మెసేజ్ పాడుగాను, అదే మెసేజ్ కావచ్చు అనుకోని అప్పటి సని చూస్తాను కానీ ఆ మెసేజ్ పాడుగాను అది అసలు వత్తనే లేదు కదా. దీని మెసేజ్ మొక్కవడం మా అన్నుగొట్ట ఇగో గిట్లనే ఫోన్ల మీద గరం అవుతున్నారట తెలంగాణ రైతు అన్నలు చాలా మంది. ఎందుకని అంటారా, ఇంకా దేనికున్నది రైతు భరోసా కోసానికి. మార్పు మార్పు అని అంటే ఏందో అనుకున్నాం కానీ పథకాల పేర్ల మార్పు, ఆ పథకాలు ఇచ్చే డేట్ల మార్పు అని అస్సలు అనుకోలే అని కారెడ్డాలాడుతున్నారు తెలంగాణలో చేయి పట్టోల పాలన చూసిన తెలంగాణ పబ్లిక్. ఒక్క మాట చెప్తే గా మాట మీద నిలబడకుండా మళ్ళా మార్సుడుకు చేయి పట్టి సర్కారు బ్రాండ్ అంబాసిడర్ అయింది అని మాట్లాడుకునేదానికి వచ్చింది కథగిప్పుడు. మనము 10,000ను సంవత్సరానికి 12,000గా పెంచి రైతు భరోసా పథకం కింద రైతులను ఆదుకోవాలని ఇవాళ మీ ఖాతాలో పైసలు పడుతున్నాయి. 3 ఎకరాల వరకు రైతు భరోసా ఆల్రెడీ పడ్డది. భవిష్యత్తులో మార్చి 31 లోపల మీకందరికీ రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది. భవిష్యత్తులో మార్చి 31 లోపల మీకందరికీ రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది. గప్పుడు కారుపార్టీ సర్కార్లా రైతు బంధు ఏడాదికి 10,000 ఇచ్చేది గాని ప్రజాపాలనలా 12,000 ఇస్తున్నాం. మార్చి 31వ తారీఖు లోపట అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పైసలేసే జిమ్మదారి నాదే అని గా నడమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో నొక్కి చెప్పిండు సీఎం రేవంత్ అన్న. కానీ ఇప్పుడు ఏమంటున్నారో ఈనుండ్రి మన ప్రజాపాలన పాలకులు. ఇవాళ రైతు భరోసా 10,000 నుంచి 12,000కు పెంచి ఇవాళకి 5,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. తొందరలోనే మిగతా 4,000 కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకి 20,000 కోట్ల రూపాయలు పంచి పెడతాం. తొందరలోనే మిగతా 4,000 కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకి 20,000 కోట్ల రూపాయలు పంచి పెడతాం. రైతు భరోసా రేపు ఎల్లుంట్లో 90% వరకు వెళ్తుంది. 31వ తారీఖు రాత్రి కల్లా 80 నుంచి 90% మధ్యలోకి వెళ్తాయి. ఇప్పటికైతే కొన్ని పైసలు వేసినాం, ఇంకొన్ని వేసేటివి ఉన్నాయి, గవి ఇంకొన్నొద్దులల్లా వేస్తాం అని షనారన్నాడు వ్యవసాయ మంత్రి తుమ్మల సారి చెప్తే ఐతారన్నాడు సీఎం రేవంత్ అన్న చెప్పిండు. 30వ తారీఖు ఐతారం ఉగాది పండుగ, 31వ తారీఖు నాడు రంజాన్ పండుగ, బ్యాంకులకు సెలవు. మరి ఈ ముచ్చట ఎరకయ్యేటప్పుడు హామీ ఇచ్చిండ్రో లేకపోతే ఎవరు పట్టించుకుంటారు, ఫ్లోలో ఏదోటి చెప్పాలని చెప్పినరో గాని మార్చి 31వ తారీఖు నాడెట్లా రైతు భరోసా పైసలు పడతాయని కొందరు ఆగమైతుంటే 31వ తారీఖు అయిపోయి ఏప్రిల్ 1 వచ్చి ఏప్రిల్ ఫూల్ అయ్యే పని చేసింది చేయి పార్టీ సర్కార్ అని కొందరు రైతులు తలకాయలు పట్టుకుంటున్నారట. ముందుగానేమో 15,000 ఇస్తాం రైతు భరోసా అని చెప్పి అటెనక 12,000కు తెచ్చి అట్లా మాట మార్చిండ్రు. మార్చి 31వ తారీఖు నాటికి మొత్తం పైసలు ఎత్తామని చెప్పి ఇంకొన్నొద్దులు టైం పడుతుందని మళ్ళా మాట మార్చిండ్రు. జనాల బతుకులు మార్సుట్ల కంటే మాటలు మార్సుట్ల మీకు ఎవ్వరు పోటీ లేరు అని అనవట్టిండ్రు చేయి పార్టీ ప్రజాపాలన చూసిన రైతులు. ఇక చూడాలే మరి గత అతిమ రైతు భరోసా పైసలు ఎన్నడు పడతాయో.